అమ్మా ఊరుకో. అయ్యి ఏమైందండి? పాల డబ్బా తెచ్చాను కానీ పాలు తాగడం మర్చిపోయానమ్మా. ఆకలైందంటే ఇది ఇలాగే గుక్క పెట్టి ఏడుస్తుంది. ఒకసారి ఇలాగే గొంతెండిపోయి చాలా సీరియస్ అయింది. అయ్యో, ఇప్పుడు పాలు కావాలా? అవునమ్మా. అన్నా, ఏదైనా షాప్ దగ్గర ఆపుతావా? పాపకి పాలు తీసుకుంటాను. షో ఏడవకమ్మా. ఏడవకమ్మా. అక్క అక్క మీరుండండి, నేను వెళ్ళి పాలు తీసుకొస్తా. ఓకే అమ్మా. అబ్బా, ఒకరు కూర్చునే సీట్లో ఇద్దరు కూర్చుంటే ఇబ్బందే. ఇగో బాబో, ఆ అమ్మాయి వచ్చేదాకా వెనక సీట్లో కాస్త రిలాక్స్గా కూర్చుంటా. సరే అన్న, కూర్చో. కాస్త జరగమ్మా. అలాగేనండి. చూ 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 చూ. ఏడవకమ్మా. ఇంటర్వ్యూకి వెళ్తావా? ఇంటర్వ్యూకి సర్టిఫికెట్స్ లేకుండా వాడు ఉద్యోగం ఎట్టా ఇస్తాడో, నువ్వు ఉద్యోగం ఎట్టా చేస్తావో నేను చూస్తాను. ఇదిగోండి. మీరేంటి వెనక్కి కూర్చున్నారు? ముందు కూర్చుంటే కాలు పట్టేస్తుందమ్మా. అబ్బా, నువ్వు వచ్చేదాకా రిలాక్స్ అవుదామని ఈడ కూర్చున్నానంతే. కూసమ్మా. పోని పోని. ఇదిగోండి, తాగించండి. ఏ తల్లి కన్నబిడ్డవో, సమయానికి దేవతలా వచ్చి బిడ్డ ఆకలి తీరుస్తున్నావు. అదేం లేదమ్మా, తాగించండి. ఏమ్మా, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అక్క, మిమ్మల్ని అడుగుతున్నారు ఆయన. మీరంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? నేనంత చదువుకోలేదమ్మా. నేను ఇంటర్వ్యూకి ఏంటమ్మా? నేను వెళ్ళాల్సిన అడ్రస్ వచ్చింది. అన్న ఆపుతారా? అన్న ఆటో ఆపండి. థ్యాంక్స్ అమ్మా. బాయ్. మా అడ్రస్ కూడా వచ్చేసిందిలే తమ్ముడు. ఇగో డబ్బులు. ఆల్ ది బెస్ట్ మైథిలే. ఉద్యోగం వస్తాదిలే, శుభవార్త చెప్తావు. థ్యాంక్స్ అన్నా, నువ్వు పోని. పోని పోని పోని. అక్క, ఆయన మీకు తెలుసా? మా ఎదురింట్లోనే ఉంటారు. ఎందుకు అడిగారు? ఇంటర్వ్యూకి వెళ్తున్నామని అంత కరెక్ట్గా అడుగుతుంటేను. అవునన్నా, ఇంటర్వ్యూకే వెళ్తున్నాను. మొత్తానికి నువ్వు పెర్ఫార్మెన్స్ చేయటమే కాకుండా నీ కూతురుతో కూడా పెర్ఫార్మెన్స్ చేయించేసావు. ఏదోనండి, బ్రతుకు తెరువు కోసం నాటకం ఆడమన్నారు, ఆడాను. నాకిస్తానన్న డబ్బులిస్తే
నేను వెళ్ళిపోతాను. నీకోసమే కదా లెక్కెడతా. తీసుకో. ఉంటానండి. ఏ ఉండకపోతే నాతో కాపురం చేస్తావేటి? వెళ్ళమ్మా. మైథిలి, నా కుటుంబంతోనే ఎట్టుకుంటావా? నీకు ఉద్యోగం రాక, మా కాలనీలో బతకలేక, ఊరు వదిలిపెట్టి పారిపోయేలా చెయ్యకపోతే నా పేరు లీలాకృష్ణే కాదు. హా. రే ఉత్తమ్, హే సురేష్, హౌ ఆర్ యు మ్యాన్? హే హాయ్. హాయ్, నైస్ రా. ఏంట్రా వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా లోపల రాకుండా ఏదో గెస్ట్లా బయట కూర్చున్నారు? రే, మనం ఎంత ఫ్రెండ్స్ అయినా నువ్వు ఇక్కడ బాస్వి, నేను గెస్ట్ని. వితౌట్ యువర్ పర్మిషన్ ఐ కాంట్ డూ దట్ రా. ఎస్, యు ఆర్ రైట్. వెరీ షీ? అదే మైథిలి. ఇంతకు ముందే కాల్ చేశాను రా, 5 minutesలో వస్తానంతే. ఓ ఓకే. అదిగురా మాటల్లోనే వచ్చేసింది. హాయ్ అండి. హాయ్ మైథిలి గారు. బై ద వే, హీ సురేష్, CEO ఆఫ్ దిస్ కంపెనీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి లోపలికి వెళ్దాం. రే, మేమెందుకురా, మేము ఇక్కడే కూర్చుంటాం. యూ క్యారీ ఆన్. మైథిలి ప్లీజ్ కమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రే గిరి, తను నవ్వితే ఎంత అందంగా ఉంటుందిరా. రే, నవ్వితే మైథిలి ఏంటి, నేను కూడా అందంగానే ఉంటాను. రే, పొద్దున బ్రష్ చేసావా? కూర్చో. కూర్చోండి. థ్యాంక్ యూ. ఉత్తంగా నా ఫ్రెండ్, డిగ్రీ దాకా కలిసి చదువుకున్నాం. మీ గురించి చెప్పగానే వెంటనే ఓకే చెప్పాను. అన్నట్టు ఇంతకుముందు మీరు ఎక్కడ వర్క్ చేశారు? మనీ బ్యాంక్లో సీనియర్ అసిస్టెంట్గా 3 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఫైల్ ఇవ్వండి. యువర్ క్వాలిఫికేషన్? ఎంకామ్ సార్. ఓ వెరీ గుడ్. మైథిలి గారు, ఇందులో మీ సర్టిఫికేట్స్ ఏమి లేవండి. వాట్? సర్టిఫికెట్స్ లేవా? ఇదిగోండి, మీరే చూడండి. ఓ, సర్టిఫికెట్స్ లేకపోవడం ఏంటి? నేను వచ్చేటప్పుడు కూడా చెక్ చేశాను సార్, దీంట్లో ఉన్నాయి. కానీ ఇంతలోనే ఎక్కడ మిస్ అయ్యాయో అసలు అర్థం కావట్లేదు సార్. ఇంట్లో మిస్ అయ్యాయేమో ఒకసారి చెక్ చేయండి. లేదు సార్, ఇంట్లో మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఆటో ఎక్కేటప్పుడు కూడా చెక్ చేశాను. ఫైల్లోనే సర్టిఫికెట్స్ ఉండాలి. మై గాడ్, అయితే ఎక్కడో మిస్ అయి ఉంటాయండి. వెంటనే వెళ్ళి వెతకండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సార్. ఇరా, మొత్తానికి నీ లవర్కి జాబ్ ఇప్పించేస్తున్నావు. ఇంకెందుకు ఆలస్యం? ఈ హ్యాపీ మూమెంట్లోనే ప్రపోజ్ చేసేయి. రే, జాబ్ ఇప్పించాను కాబట్టి నేను ప్రపోజ్ చేయగానే తను ఒప్పుకుంటుందనా నీ ఉద్దేశం? రే, నా ఉద్దేశం అది కాదురా. రే, రే, మైథిలి వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ మైథిలి గారు. సారీ
నాకు జాబ్ రాలేదు. జాబ్ రాలేదా? ఏమైంది? సర్టిఫికెట్స్ మిస్ అయ్యాయి. వాట్? సర్టిఫికెట్స్ మిస్ అయ్యాయా? ఇంటి దగ్గర చెక్ చేసినప్పుడు ఉన్నాయి, తీరా ఇక్కడికి వచ్చి చూస్తే లేవు. ఎక్కడికి పోయాయో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. మీరేం కంగారు పడకండి, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు వస్తా. రే సురేష్, ఓ, సరే నేను మళ్ళీ మాట్లాడతాను. సారీరా, పాపం తన సర్టిఫికేట్స్ పోయాయంట. రే సర్టిఫికేట్స్ ఎక్కడున్నా వెతికి తెచ్చి నీకు ఇచ్చే బాధ్యత నాది. అరే అది మనకి జాబ్ కన్ఫర్మ్ చేయి. జాబ్ కన్ఫర్మేరా, కానీ అపాయింట్ చేసుకోవాలంటే సర్టిఫికేట్స్ ఉండాలి కదా. రే నేను చెప్తున్నాను కదా. ఉత్తమ్, నీకు తెలియందేముంది, సర్టిఫికేట్స్ లేకుండా జాబ్ ఇవ్వడం అంటే. రే అది కాదు. ప్లీజ్ రా, అర్థం చేసుకో. నువ్వు కూడా కంపెనీ సీఈఓ కదా. ఇట్స్ ఓకేరా, సర్టిఫికేట్స్ దొరికాకే కలుస్తాను. మీరు ఏడవకండి, మీ సర్టిఫికెట్స్ ఎక్కడికి పోవు. మేము ఉన్నాం కదా, మేము వెతుకుతాం. ఏంటి మైథిలి గారు చిన్నపిల్లలాగా ఎందుకు బాధపడుతున్నారు? చూడండి, కావాలంటే ఊరు మొత్తం వెతుకుదాం, మీ సర్టిఫికెట్స్ ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం. ఎక్కడా దొరక్కపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. సరేనండి. పదండి వెతుకుదాం. పదండి. భలే దొరికావే మైథిలి. నీ భవిష్యత్తు ఈ సుహాసిని అరచేతుల్లో ఉంది. నేను దయతలిస్తే నీకు ఉద్యోగం వస్తుంది. నేను ఆగ్రహిస్తే నీ తలరాత తలకిందులైపోతుంది. కరెక్టే సిస్టరో. లేదంటే తల్లి కూతుళ్ళిద్దరూ మన మీద తొడగొట్టేస్తారా? మనం ఉత్తమ్ బాబుని పడగొట్టేసి ఆ ఇంటి కల్లుండి చేసుకోవాలని ప్లాన్ వేస్తారా? ఇప్పుడు చేసుకోవటానికి ఉద్యోగం లేక, బతకడానికి ఆధారం లేక ఊరు వదిలిపెట్టి పారిపోవలసిందే. కరెక్ట్ అన్నయ్యా. మలినేని ఫ్యామిలీతో పెట్టుకున్నందుకు మళ్ళీ మన వైపు చూడకుండా వాళ్ళ బతుకు మీద కొట్టాం. ఇక కాలనీ వదిలిపెట్టి పారిపోక తప్పదు. అన్నయ్య, ఈ సర్టిఫికెట్స్ ఎక్కడో చోట దాయి. ఈ దరిద్రం మనకెందుకమ్మా? కాల్చి బూడిచ్చేస్తే పోలా? నువ్వు అట్టుకో, నేను కాల్చేస్తా. అక్కా, అక్కా. అమ్మో, ఈ సులోచన చూసిందంటే ఈ విషయం ఉత్తమ్కి చెప్తుంది. ఉత్తమ్ వెళ్ళి మైథిలికి చెప్తాడు. దాంతో ఆ సత్యవతి ఇంటికొచ్చి కురుక్షేత్ర యుద్ధమే చేస్తుంది. అవును సిస్టరు, ఇప్పుడు ఏడు చేద్దాం?
దాచి రా సులోచన రా. అక్క నేను కొత్తగా ఒక స్పెషల్ స్వీట్ చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. నాకెందుకు సులోచన, వెళ్ళి అత్తయ్య గారికి పెట్టు. ఆవిడైతే పర్ఫెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తుంది కదన్నయ్యా. ఆ, ఆ, డైరెక్ట్గా అత్తయ్య గారికి ఇస్తే ఆవిడ బాగాలేదు అంటే నేను ఫీల్ అవ్వాలి. అదే నువ్వైతే శాంపిల్ చూసి చెప్పేస్తావు. నువ్వు బాగుంది అంటే అప్పుడు అత్తయ్య గారికి చూపిస్తాను. లేదంటే బయటన మన బండి గారికి కడతాం అంతే కదమ్మా. అన్నయ్య ప్లీజ్. ఊరికే సరదాగా అన్నానులేమ్మా. సిస్టర్, ఆ టేస్ట్ ఏదో చూసి చెప్పేస్తే. అలాగే అన్నయ్య. అక్క వెనకాల పేపర్ ఏంటి దాచా? ఏంటక్క ఆలోచిస్తున్నావు? నిన్నే. ఆ పేపర్స్ ఏంటి? ఆ? ఆ, అయ్యో, దాచడానికి ఏం లేదు సులోచన. ఇవి ఆఫీస్ పేపర్స్ అంతే అంతే. అంతేనా? మరి ఆ విషయం చెప్పడానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆ, టెన్షనా? నేనేం టెన్షన్ పడట్లేదే. అలాంటిదేం లేదు. సరే, ఈ స్వీట్ తిని ఎలా ఉందో చెప్పు. అలాగేనమ్మా. అన్నయ్య, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఆ, అలాగే అలాగే అలాగే. అల్లుడు గారు, ఏంటా పేపర్స్? అదే అత్తయ్య గారు, ఇవి ఆఫీస్ పేపర్లు అత్తయ్య గారు. ఆఫీస్ పేపర్సా? ఉత్తమ ఆఫీస్లో ఉండగా ఆఫీస్ పేపర్స్ ఇంటికి ఎందుకు వచ్చాయి? అత్తయ్య, యాక్చువల్లీ నేనే తీసుకొచ్చాను. నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళావు? పొద్దున్నుంచి ఇంట్లోనే కదా ఉన్నావు. యాక్చువల్లీ అత్తయ్య, నేను అది ఏది? ఆ పేపర్స్ ఒకసారి ఇలా ఇవ్వండి. మైథిలి సర్టిఫికెట్స్ దొంగతనం చేశామంటే అత్తయ్య గారు నా ప్రాణాలు తీసేస్తారు. ఇలాంటివి అత్తయ్య గారికి అస్సలు నచ్చవు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మిమ్మల్ని ఇవ్వండి. అన్నయ్య, ఇవ్వండి. అమ్మా, ఎమ్మెల్యే గారు వచ్చారు. వస్తున్నాను. సులోచన, ఎమ్మెల్యే గారికి కాఫీ పంపించు. అలాగే అత్తయ్య. సులోచన, పద. అమ్మమ్మ అయితేలే, ఈరోజు నీ వల్ల నా గుండె ఒక్క క్షణం ఆగిపోయి ఉండేది.
ఏమి ఆటో ఈ ఏరియా నుంచే వెళ్ళింది కదా? అవునే, ఇదే రూట్లో వెళ్ళాం, కానీ ఆటోలో నుంచి పడే ఛాన్సే లేదు. మరి ఆటోలోనూ లేక ఆటో నుంచి బయట పడక ఎక్కడికి పోయినట్టే? అదే నాకు అర్థం కావడం లేదే. పోయిన సర్టిఫికెట్స్ అన్ని తిరిగి సంపాదించాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. అవి ఎప్పటికొస్తాయో తెలీదు. సరే, టెన్షన్ పడకు, వెతుకుతున్నాం కదా, దొరుకుతాయిలే.